ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. దీపావళి పండుగ వస్తుందండి. మామూలుగా అన్ని పండుగలకి మనం రకరకాల ప్రిపరేషన్స్ చేసుకుంటాం. ఇల్లు సర్దటం, బూజులు దులుపుకోవటం, పాత సామాన్లు బయటపడేసి కొత్తవి కొనుక్కుంటూ ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కోవటం, మళ్ళీ టైలర్లు, స్టిచ్చింగ్లు, పిల్లలకు రెడీమేడ్ బట్టలు, చాలా గందరగోళంగా ఉంటుంది. దీపావళికి ప్లస్లు కూడా ఉంటాయి బట్టలతో పాటు. దీపావళి అంటే ప్రమిదలు కొనుక్కోవాలి, వాటిని కడిగి ఆరబెట్టుకోవాలి, నూనె తెచ్చుకోవాలి, టపాసులు కొనుక్కోవాలి. ఎక్కువ టపాసులు కొనకూడదు, శబ్దం వచ్చేవి కొనకూడదు, ఎక్కువ పొగ వచ్చేవి కొనకూడదు. ఏం బోల్డ్ అన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి దివాళీ పండగకి. అయితే ఈ దీపావళి పండగ మీద రకరకాల వీడియోలు, రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వింటుంటాం, చూస్తుంటాం. ఒక 10 రోజుల ముందు నుంచే దసరా వెళ్ళంగానే దివాళీ హడావిడి మొదలైపోతుంది. అయితే దీపావళి పండగ ఇదివరకటి రోజుల్లో ఇంత హైరాన్గా ఉండేది కాదండి. ఇప్పుడు ఎందుకో ఇంత హైరాన్ పడుతుంటాం మనం. ఈ హైరాన్తో పాటు ప్రమాదాలు కూడా చాలా పెరిగినాయి అనిపిస్తుంది. ఇదివరకు ఇంత అగ్ని ప్రమాదాలు కనపడేవి కాదు. పిల్లల చేతులు కాలటం, మేము హార్డ్లీ ఒక 15 ఏళ్లలో మా ఇంట్లో ఒక పిల్లాడి చేయి కాలిందేమో. అది కూడా వాడు బాగా దుడుకు పిల్లాడు అవటం వల్ల, ఏదో ప్రమాదవశాత్తు తప్ప చాలా సింపుల్గా జరిగిపోయేవి ఇదివరకు పండుగలు. ఇప్పుడు అంత సింపుల్గా అవటం లేదు. మనకి జాగ్రత్తలు పెరిగినాయి, మనమే తెలుసుకుంటున్నాం, అవేర్నెస్ పెరిగింది, కానీ ఎందుకో ఇలా రకరకాల ఇబ్బందులు. అయితే దీని మీద కొంచెం వివరంగా పండగ ముందు రోజు నుంచి ఏర్పాట్ల దగ్గర నుంచి పండగ రోజు రాత్రి వరకు ఏర్పాట్లని ఒక చిన్న లైన్ లిస్ట్ అవుట్ లాగా చూద్దాం. దీపావళి పండగకి మనకు ప్రధానంగా కావాల్సినవి ప్రమిదలు కదా. ఈ ప్రమిదల్ని ముందు సంవత్సరం ప్రమిదలు దాచిపెట్టుకుంటాం కొంతమంది. నా దగ్గర ఉంటాయి. నా దగ్గర 10 ఏళ్ల క్రితం ప్రమిదలు కూడా ఉన్నాయి. అంటే బాగుండి మాసిపోకుండా ఉన్న వాటిని నేను అట్టు పెట్టుకుంటాను. బాగుండలేదు, మురిగి అయిపోయింది అనుకోండి, వాటిని తీసేస్తా. ఆ ఉన్న వాటిని కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో వేసి అట్టు పెడతాను ముందు రోజు మార్నింగ్. ఎవరైనా సరే పండగ రోజు ప్రమిద కొనకూడదండి, అది సాధారణ నియమం. ఎందుకంటే కొత్త ప్రమిదలు నూనె పోస్తే నూనెంతా పీల్చేసుకుంటుంది, మట్టి ప్రమిదలు కదా. అందుకని ఒక రోజు ముందు ఖచ్చితంగా కొనాలి. పండగ రోజు షాపింగ్ చేస్తున్నారంటే అది తెలివి తక్కువ షాపింగ్ అని చెప్పాల్సిందే. 1 డే ముందే చేయాలి. ఒకరోజు ముందు కనుక, అంటే ఒకరోజు ముందు చేయాలంటే ఆ రోజు మధ్యాహ్నం కుదిరితే ఓకే, లేకపోతే ఇంకా 2-3 డేస్ ముందు కూడా తెచ్చుకోవచ్చు. ఈ ప్రమిదల్ని ఒకరోజు కనీసం ఒక పూట నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. వాటి నానితే ఏమవుతుందంటే తడి బాగా పీల్చుకుని ఇక కొత్తదనం పోతుంది దాంట్లోంచి. అప్పుడు నూనె పోస్తే నిలిచి దీపం వెలుగుతుంది. దీపావళికి చాలా ముఖ్యమైనది దీపమే, టపాసులు కాదు. దీపం నిలబడాలి. ఈ దీపాన్ని మనం ముందు రోజు నానబెట్టాము, బాగా ఆరనిచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే బోర్లు వేస్తాయి. ఎక్కడైనా అన్ని వరుసగా బోర్లు వేసామనుకోండి, ఎండగా ఉంటే మంచిదే, నీడగా ఉన్నా కూడా స్లోగా కుండ ఆరిపోతుంది. మట్టి ప్రమిదలు కదా, ఇవి ఆరిపోయిన తర్వాత శుభ్రంగా దొంతుగా పెట్టి ఓ పళ్ళని పెట్టి పక్కన పెట్టుకోండి. దీపావళి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే మంచిదే, లేకపోతే ముందు రోజైనా మనకు కావాల్సిన ఒత్తుల్ని నూనెలో నానబెట్టుకోవాలి. అయితే చాలామంది రకరకాల నూనెల మాటలు మాట్లాడతారండి. నువ్వుల నూనె ప్రశస్తం దివాళికి. ఎందుకంటే ఈ దీపావళి ఏ కాలంలో వస్తుంది? శరత్కాలం కదా. అంటే ఆశ్వయుజ కార్తీకాలు శరత్కాలం. ఈ శరత్కాలంలో వచ్చే రకరకాల ఆరోగ్య సమస్యలకి నువ్వుల నూనె మంచి సమాధానంగా ఉంటుంది. చర్మ వ్యాధులకు కానీ, జలుబుకి, దగ్గు, ఆయాసం లాంటి సమస్యలకి బాగా పనిచేస్తుంది నువ్వుల నూనె. అయితే ఈ నువ్వుల నూనె మన షాప్లో కొనాలా, ప్యాకెట్ కొనాలా, ఫలానా కంపెనీది కొనాలా, ఇవన్నీ దట్స్ అప్ టు యూ. ఎవరి ఇళ్లలో అలవాట్లు, పెద్దవాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి చూడండి. గానుగు నూనె అయితే చాలా మంచిదని నేను ఫీల్ అవుతాను. అయితే ఇప్పుడు ఈ నువ్వుల నూనెలో ఒత్తులు నానబెట్టుకోండి. ఒత్తుల్ని విడదీసి సులువుగా వేసుకునేటట్టుగా పొడుగుపాటి ఒత్తులు వేసుకుంటే ఈజీగా ఉంటుంది, దీపం ఎక్కువసేపు వెలుగుతుంది. దీపావళికి చాలా ప్రధానమైనది దీపమే అని చెప్తున్నాం కదా అని మీరు క్యాండిల్స్ వెలిగించాలని అనుకోకండి. క్యాండిల్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే క్యాండిల్లోంచి వచ్చే పొగ కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ని కలిగించే లక్షణాన్ని కలిగి ఉంటుంది. మనం హెల్దీ థింగ్స్ చేస్తున్నాం. మట్టి ప్రమిదలో ఒత్తులు, కాటన్ ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి వెలిగించినప్పుడు ఒక ఆరోగ్యవంతమైన పొగ వస్తుంది అందులోంచి. దాన్ని చెడగొట్టే పొగ క్యాండిల్ పొగే. అది వాసన వచ్చే క్యాండిల్ అయినా సరే. ఫ్లోటింగ్ క్యాండిల్స్ కొంటారు, అంటే ఇప్పుడు మీరు క్యాండిల్స్ కొనద్దంటే చాలా పరిశ్రమ పాడవుతుందని అనుకోకండి. కుదిరిన వాళ్ళు చేయండి. నాకు క్యాండిలే ఇష్టం అంటే అది కూడా దట్స్ అప్ టు యూ. నా ఉద్దేశం చెప్తున్నాను. క్యాండిల్స్కి అసలు బాగా ఎగనెస్ట్ నేను, నాకు ఇష్టమే ఉండదు. ఏ కొవ్వు కలుపుతారో అందులో అని కూడా అనిపిస్తుంది. అది హెల్దీయో కాదో, ఎందుకు వచ్చింది దాని జోలికి వెళ్ళటం. చక్కగా ఒత్తులు వేసి ప్రమిదలు వెలిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రమిదలు పెట్టుకోవటం. దీని తర్వాతది ఇక మనం చేయవలసింది ఏంటంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం కదా. పట్టు చీరలు, గాగ్రాలు, ఓణీలు, తర్వాత ఏమో పిల్లలకి పెద్ద పెద్ద గౌన్లు. ఇవాళ రేపు అవి వస్తున్నాయి, ఏమిటో నెట్లాగా ఉంటాయి, చూడడానికి బహుముచ్చటగా ఉంటాయి. అమ్మాయిలు ఆ గౌన్లు వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఒక్క నిపురవ తగిలినా వెంటనే పిల్ల ఏమైపోతుందో తెలియదు, చాలా క్విక్గా అంటుకుపోతాయి.
కాబట్టి ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. దీపావళి నాడు సాయంకాలం 4ంటికి చక్కగా తయారయ్యి మంచి బట్టలు కట్టుకుని పిల్లల్ని అటు ఇటు తిరగనిచ్చి, చీకటి పడి మీరు దీపాలు పెట్టాలి అనగానే ఇమీడియట్గా డ్రెస్ చేంజ్ చేసేయాలి పిల్లలకి. మీరు కూడా పట్టు చీరలు మార్చేసుకోండి, పట్టు చీరలు కట్టుకోవద్దు. కొత్త బట్టలు లేకపోతే ఎలాగండి, ఈ పాత బట్టలు ఎలా వేసుకుంటామంటే పట్టు చీరలు కొనుక్కునేటప్పుడే ఓ కాటన్ డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుంది కదా. పిల్లలు కూడా ఓ టీషర్టు, చిన్న ప్యాంటో, లేకపోతే ఏదైనా కాటన్ డ్రెస్సో కొనుక్కుంటే ఎక్కువ ఫ్లేరీగా ఉండకుండా ఫ్రాకులు. మగ పిల్లలకేమో ఈ కుర్తా పైజమాలు మెరిసే రకంవి వేస్తారు, పిల్లలు బాగుంటారు, ఫోటోలు తీసుకోవడానికి కూడా బాగుంటుంది. కానీ మనం దీపాలు పెట్టేసరికల్లా ఈ మెరిసే బట్టలు చాలా ప్రమాదకారిగా పరిణమిస్తాయి. అదొకటి జాగ్రత్త పడండి. ఈ బట్టలు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయొద్దు. పాత బట్టలు వేసుకుంటే ఏం పర్వాలేదండి, పండగ ఏం కొట్టదు మన్నేం ఎవరేమనరు, మన ఇష్టం. సాయంకాలం వేసుకున్నాం కదా కొత్త బట్టలు, తర్వాత లోపల నుంచి శుభ్రంగా ఒక పాత టీషర్టు అది వేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. లెగ్గిన్స్ వేసుకోవటం, పాదాలు పూర్తిగా దగ్గరికి కవర్ అయ్యేలాగా, అంటే పాదం దాకా బట్టలు ఉండేలాగా. ఈ పైన వేసుకునే డ్రెస్సులు కూడా, టాపులు కూడా కొంచెం ఎక్కువ స్లీవ్స్ పొడుగ్గా ఉంటే ఏదైనా చిన్న కాకరపువ్వుతులు వెలిగించినప్పుడు నెరుసులు పడినా అంటుకోకుండా కాలకుండా ఉంటాయి. అది రెండోది. తర్వాత జుట్టు విరబోసుకుని ఉండకూడదు, హెయిర్ ముడేసుకోండి పెద్దవాళ్ళు. పిల్లలకి కనుక పోనీ టైల్స్ అవి ఉంటే శుభ్రంగా జడ కొసదాకా అల్లేసి మడత పెట్టేసేయండి. జుట్టు విరబోసుకున్నా కూడా ఎక్కువ ప్రమాదాలు బారిన పడతారు పిల్లలు. అదొకటి. ఈ తర్వాత ఈ రెండు అయిన తర్వాత పూజ చేసుకుంటాం, లక్ష్మీ పూజ చేసే అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోండి శ్రద్ధగా. ఒకవేళ లేదనుకోండి, ఒక దండం పెట్టుకోవచ్చు కదా. ఆకాశ దీపం పెడతారు, దేవాలయాల దగ్గరలో ఉన్నాం అనుకోండి, ఆకాశ దీపం పెడతారు. ఆకాశ దీపాన్ని చూస్తే అంటే వచ్చే నెల దాకా చంద్రుడు మన యందు ప్రసన్నుడుగా ఉంటాడని శాస్త్రం. ఇవాళ ఆకాశ దీపాన్ని చూస్తే ఈ నెలంతా అనారోగ్యాల రోజులు కదా. కార్తీక అంటే ఇప్పుడు ఆశ్వేజ మాసం అంతా, ఆశ్వేజ మాసం తర్వాత వచ్చే కార్తీకం కూడా చలి రోజులు, వర్షాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే ఇదివరకు వర్షాకాలం కాదు, ఇప్పుడు మంచి వర్షాలుగా ఉన్నాయి కదా. ఇన్హెల్త్ లేకుండా, అనారోగ్యాల బారిన పడకుండా చంద్రుడు మనని రక్షిస్తాడని, మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు. దేవాలయాలకు అవకాశం ఉన్నవాళ్ళు ఆకాశ దీప నమస్కారం చేసుకోండి. లేకపోతే ఇంట్లో చక్కగా ఓ దండం పెట్టుకోవటం, ప్రశాంతంగా దీపాలు పెట్టుకోవటం. చిన్న టైమింగ్, ఇదివరకట్లాగా ఓ రాత్రి 10 దాకా కాల్చొద్దు, ఈ వాసనలు మంచివి కాదు, పొగలు మంచివి కాదని చెప్తున్నారు. కొద్దిగా కొనుక్కోండి టపాసులు, మొత్తం మానేయటం ఎందుకు. ఆటే వాసన అంటే పొగ రాని, ఎక్కువ శబ్దం రాని టపాసులు పిల్లలతో కాల్పించి మీరు కూడా కాల్చుకుని సరదాగా, ప్రమాదం లేనివి, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మనల్ని నెట్టకుండా ఉండేవి చక్కగా టపాసులు కాల్చుకోండి. పిల్లల్ని ఒంటరిగా మేడ మీదకి, పైన టెర్రస్ మీదకి ఆడుకోవడానికి, కాల్చుకోవడానికి మాత్రం పంపించద్దు. స్ట్రిక్ట్లీ మగవాళ్ళు ఎవరో ఒకళ్ళు, మగవాళ్ళు అయితే కొంచెం పిల్లల్ని గదమాయించగలుగుతారేమో అని అనిపిస్తుంది. తల్లుల మాట సాధారణంగా దివాళీ రోజుల్లో వినరు పిల్లలు, నాన్నలుంటే కొంచెం పర్వాలేదు. కాబట్టి ఖచ్చితంగా పెద్దవాళ్ళు లేకుండా మాత్రం పిల్లల్ని మేడల మీదకి పంపించద్దు. ఈ ర్యాకెట్లు అవి కాల్చడానికి, అది పైకి వెళ్తుంది, వీడు పైకి చూస్తుంటాడు, ఆ పిట్టగోడ దగ్గరికి ఎక్కడికైనా పారాపెట్ వాల్స్ దగ్గరికి పిల్లలు వెళ్ళిపోయారంటే ఒక్కోసారి తల్లకిందులు అయిపోవచ్చు. ప్రమాదాల బారిన పడకుండా పండగని ప్రశాంతంగా జరుపుకునేందుకు ఆలోచించి చూడండి. అంటే దీపావళి పండుగ రోజులు మనం ఎలాగో దీపాలు పెట్టుకుంటాము, తర్వాత టపాసులు కాలుస్తాం అనుకోండి. మనం అపార్ట్మెంట్స్లో ఉంటే ఒక 2-3 బకెట్లు నీళ్లు దగ్గరలో పెట్టుకోవటం, ఇంట్లో ఒక బర్నాలు, ఒక తర్వాత అలాంటిది ఏదైనా కొంచెం వెంటనే ఏదైనా చిన్నగా కాస్త చురికినా, అంటే ఎక్కడైనా కాస్త కాలినా ఇమీడియట్గా ఏదైనా ఉపయోగించుకునే మందులు దగ్గర అట్ట పెట్టుకోండి. రెండోది. తర్వాత ఈ వెహికల్స్ని వాటిని రోడ్ల మీద వదిలిపెట్టేపోకండి, లోపల భాగాల్లో పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. నీళ్లు టెర్రస్ మీద కూడా పెట్టుకుంటే సేఫ్ సైడ్గా ఉంటుందండి. మా చిన్నప్పుడైతే టపాసులు కాల్చిన తర్వాత నేను ఇప్పటికీ అదే మెథడ్ ఫాలో అవుతాను. వన్స్ అయిపోయింది అంటే ఇక మళ్ళీ టపాసులు ముట్టుకోకూడదు. పిల్లలు చేతులు కాళ్ళు మొహం కడిగిచ్చేసేవారు, మొహం కడుక్కోవాలి, నోట్లో నీళ్ళు పోసుకుని పొక్కిలించి ఉమ్మేమనేవాళ్ళు. తర్వాత తప్పకుండా స్వీట్లు తినేవాళ్ళం. ఈ పొగ కనుక పీలిస్తే, పిల్లలు లోపలికి పొగ వెళ్ళిపోతే ఈ తీపి తినటం వల్ల దాని తాలూకు బ్యాడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని ఖచ్చితంగా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. తీపి తినాలి. టపాసులు వన్స్ కాల్చి ఇంట్లోకి వచ్చామా ఇక మళ్ళీ బయటికి వెళ్ళకూడదు, పొగలోకి వెళ్ళకూడదు, మళ్ళీ టపాసులు కాల్చకూడదు. ఈ 2-3 రూల్స్ని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం అమలు చేస్తే వచ్చే సంవత్సరం క్యారీ అవుతాయి. 4-5 ఏళ్ల పాటు కనుక మీరు దీన్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారా మీ పిల్లలకి గుర్తుండిపోతుంది. టపాసులు కాల్చాక స్వీట్ తినాలి, మంచినీళ్ళు తాకూడదు, లోపలికి రాగానే చేతులు కాళ్ళు మొహం కడుక్కోవటం, ఆ ఒంటి మీద ఉన్న బట్టలు బాగానే ఉంటే ఓకే. ఏదైనా మసి మరక అంటిందంటే బట్టలు విప్పేసి ఫ్రెష్గా ఇంకో లాగు చొక్కా వేసుకోమనండి. అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే ఓ ఫ్రాక్ వేసుకోవటము, చక్కగా 2 స్వీట్లు తినడం, అప్పుడు మంచినీళ్ళు తాగటం.
పొద్దున్న సాధారణంగా దీపావళి రాత్రి ఎవరు పెద్దగా వంట చేసుకుంటారని నేను అనుకోను. పొద్దునే ఏవో వండేసుకుంటాం, శుభ్రంగా తినేసి పిల్లలు 10 గంటలకల్లా పడుకుంటారు. ఈ రాత్రి 10, 11 తర్వాత టపాసులు కాల్చి జనాల నిద్రల్ని పాడు చేయనివ్వద్దు. మీరు చేయకండి, మీ పిల్లల్ని చేయనివ్వకండి. ఆరోగ్యవంతమైన పండగ, ఆహ్లాదకరమైన పండగగానే ఈ దీపావళిని జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రమాదాల బారిన పడబోకండి. కేర్ఫుల్గా ఉండడం వల్ల దానివల్ల పెద్ద నష్టమేం లేదు కదండి. ఇంత ప్రికాషన్స్గా ఉంటే ఇంకా పండగ ఏముంది, సరదా ఏముంది అని అనిపిస్తుంది. సరదా అంటే అజాగ్రత్త కాదు కదా. సరదా అంటే జాగ్రత్తగా ఎంజాయ్ చేయటం అనే భావనని మనం అలవర్చుకుంటే ఆటోమేటిక్గా మన తర్వాత తరాల వాళ్ళు కూడా అలవర్చుకుంటారు. జాగ్రత్తగా పండగ చేసుకోండి. హ్యాపీ దీపావళి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.